వచ్చాం. మొట్టమొదటిగారుగా యేసు ప్రభు వారు వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన మరణించారు. మరణించింది ఎందుకోసం అంటే ప్రాయశ్చిత్త బలిగా. మనము మరణించాలి. నిజానికి నజరేయుడైన యేసు ప్రభు వారి స్థానములో మన పాపం మూలముగా, మన క్రియల మూలముగా మనము మరణించాలి. మన స్థానములో ఆయన మరణించాడు. పాత నిబంధనలో దాన్ని ఏమంటారంటే ప్రాయశ్చిత్త బలి అంటారు. దాన్ని ఏమంటారు? ప్రాయశ్చిత్త బలి అంటారు. అందుకని ఈ విధంగా ఉంటుంది కదా. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. యేసు తన దగ్గరికి రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రభువారు, మీకు చెప్పాను 4 విషయాలే చెప్తాను, నేను త్వరగా ముగిస్తాను. ఆ కలువరి సిలువ సందర్భాలు యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు అంటే లోక పాపమును మోసుకు వెళ్ళే గొర్రె పిల్ల వలె ఆయన రావడం జరిగింది. మనము చేసిన పాపములను బట్టి, మనము చేసిన అపరాధములను బట్టి ఆయన భూమి మీదకి రావడం జరిగింది. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆ కాలంలోకి వచ్చేసరికి మనుషుల యొక్క పాపాన్ని పోగొట్టుకోవడం కోసం, నా పాపము, నేను చేసిన పాపం పోవడం కోసము నాకు బదులుగా ఫలానా పశువు బలి ఇస్తుంది. నేను ఆ పశువు మీద చేతులుంచి దాన్ని బలిగా అర్పిస్తే నేను చేసిన పాపానికి బదులుగా అది ప్రాయశ్చిత్తం అవుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఆ విధముగా అలా జరిగేది. కానీ యేసు ప్రభువు మన పితరులు చేసిన పాపమే కానీ, మనము చేసిన పాపమే కానీ మన మీద ఉండకుండా యేసు ప్రభు వారు కలువరి సిలువలో మరణించడం జరిగింది. ఆయన అందుకని సిలువ మీదకి రావలసి వచ్చింది. ఆమేన్, హల్లెలూయా. రెండో విషయం కూడా నేను చెప్తాను. రెండవది ఎందుకు అంటే క్షమాపణ. మనకి క్షమాపణ లేదు మనం చేసిన పాపానికి. కానీ దేవుడు అత్యున్నతమైన తన ప్రేమతో మనకి క్షమాపణ దయచేశాడు. మీకు ఇవన్నీ రాగానే యేసు ప్రభు ఎందుకు మరణించాలి, నా గురించి ఎందుకు మరణించాలి అని మీకు డౌట్ రావాలి, ఎవరికైనా సరే. ఆ డౌట్ వచ్చినప్పుడు మనం నిజమే కదా, నా గురించి యేసు ప్రభు వారు ఎందుకు మరణించాలి అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి. అప్పుడు మీకు ప్రశ్న దొరుకుతుంది. మనకు ఆలోచిస్తే దొరుకుతుంది, దొరక్కపోతే మనం కొంచెం బైబిల్ అవగాహన ఉంటే బైబిల్ చదివితే ఎవరినన్నా అడిగితే చెప్తారు. యేసు ప్రభువారు ఈ కలువరి సిలువ మీదకి ఎక్కడానికి ఒకటి, ఆ ప్రాయశ్చిత్త బలి అవడానికి గల కారణం కూడా ఏంటి అంటే మానవుల మీద అత్యధికమైన ప్రేమ. ఏంటిది? ప్రేమ. దాన్ని ఏమంటారు అంటే అగాపే ప్రేమ. ఒకసారి మీరు అందరూ చెప్పండి, అగాపే ప్రేమ, అగాపే ప్రేమ, అగాపే ప్రేమ. దేవుడికి మన మీద ఉన్నది అగాపే ప్రేమ. ఈ ప్రేమ 4 రకాలుగా ఉన్నది. ఎన్ని రకాలు? 4 రకాలుగా ఉన్నది. మొట్టమొదటిది అగాపే ప్రేమగా మనం పక్కన పెడితే, రెండవది తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రుల ప్రేమ ఏం చేస్తుంది? వారు బాగుండాలని కోరుకుంటుంది. దూషించినా సరే వాళ్ళని క్షమిస్తుంది, ప్రేమిస్తుంది. కొంతవరకు హద్దు ఉంటుంది తల్లిదండ్రుల ప్రేమ. మూడవదిగా సహోదర సహోదరి
రక్త సంబంధుల, బంధుమిత్రుల ప్రేమ. మూడవదిగా ఏం ప్రేమ? రక్త సంబంధుల, సహోదరి సహోదర, బంధువుల ప్రేమ. దీన్ని ఏమంటారు? బంధుమిత్రుల ప్రేమ. మన భాషలో చెప్పుకుందాం, ఎందుకు హైబ్రూ భాషలోకి వెళ్ళడం, మన భాషలోకి చెప్పుకుందాం. మొట్టమొదటిది దేవుని ప్రేమ, రెండవది తల్లిదండ్రుల ప్రేమ, మూడవది బంధుమిత్రుల ప్రేమ. ఈ బంధుమిత్రుల ప్రేమ ఎలా ఉంటుందంటే, ఎంత మనం దూరం చేయాలనుకున్నా వాళ్ళకి మనకి మాట వచ్చి మనం ఒక మాట అనుకున్నా దూరం అయిపోగలవా? ఎప్పుడైనా సరే వాళ్ళు మా బంధువులేలే, మా అమ్మ తరపున వాళ్ళో నాన్న తరపున వాళ్ళో, లేకపోతే కనీసం బీరక పీసానని చెప్తాం. అవునా కదా? అంటే ఇదేంటిది? బంధుమిత్రుల ప్రేమ. మన వాళ్ళకి ఏమన్నా అయిందనుకోండి, మా వాళ్ళు బాగుండాలి, మా వాళ్ళు ఇట్లా ఉండాలి, బయట వాళ్ళకన్నా మన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. ఇది బంధుమిత్రుల ప్రేమ. నాలుగో ప్రేమ భార్య భర్తల ప్రేమ, లేకపోతే ఒకరి మీద ఇంకొకరికి కలిగే ప్రేమ. ఇదేం ప్రేమ? భార్య భర్తల ప్రేమ. ఈ ప్రేమ, మీరు ఇప్పుడు 4 ప్రేమలకి ఒకదానికొకటి వ్యత్యాసం ఉండదు. మీరు చూడండి, తల్లిదండ్రుల ప్రేమ భార్య దగ్గర దొరకదు, భర్త దగ్గర దొరకదు. మరలా భర్త దగ్గర దొరికిన ప్రేమ బంధుమిత్రుల దగ్గర దొరకదు. బంధుమిత్రుల దగ్గర దొరికే ప్రేమ ఎక్కడ దొరకదు? తల్లిదండ్రుల దగ్గర దొరకదు. ఈ 3 ప్రేమే, అన్ని 4 ప్రేమే. కానీ ఈ దేవుని ప్రేమ ఎలా ఉంటుందంటే, అన్నీ దొరుకుతాయి. తల్లిదండ్రులు లేనప్పుడు అన్నీ ఆయన ఉండి ఆదరించేవాడిగా ఉంటాడు. భర్త లేకపోతే భార్య స్థానంలో కూడా ఆయన ఏం చేస్తాడు? ఆ విధమైన ఆదరణ, ఆ విధమైన బలాన్ని మాట్లాడుకుని ఆలోచనలు ఆయన మనకి ఇవ్వగలడు. మనము పిల్లల్ని ప్రేమిస్తాం, కానీ ఆయన మన వృద్ధాప్యంలో కూడా ఆయన మనల్ని ప్రేమిస్తాడు. నిన్ను ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడువాడును నేనే. ఆయన చిన్నపిల్లలాగానే ఎప్పుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మనకు ఆపద వచ్చినప్పుడు బంధుమిత్రుల ప్రేమ అంటే, నేనున్నాను అని ఇశ్రాయేలీలకి ఏ విధముగా తోడయుండి నడిపించాడో ఆ విధముగా ఆయన మనల్ని తోడయుండి నడిపించగలడు. అంటే అన్ని ప్రేమలు దొరకగలిగినది దేవుని ప్రేమ. వీటి దగ్గర దొరకనది కూడా ఇక్కడ దొరుకుతుంది. ఈ ప్రేమలో ఏంటంటే, బంధుమిత్రుల ప్రేమ, తల్లిదండ్రుల ప్రేమ, అలాగే భార్య భర్తల ప్రేమ ప్రాణాన్ని అర్పించేంత ఉండకపోవచ్చు. కానీ దేవుని ప్రేమ ఏంటంటే ప్రాణాన్ని ఇస్తుంది. దేవుని ప్రేమ ఏంటి? ప్రాణాన్ని ఇస్తుంది. ఆయన ఇవ్వగలిగాడు కాబట్టే మొట్టమొదటిగా ఎందుకు మనము మరణించాల్సి ఉండగా ఆయన మన స్థానంలో మొట్టమొదటిగా మరణించాడు. మన స్థానంలో ఆయన ప్రాయశ్చిత్తమయ్యాడు. రెండవదిగా ఏంటి? క్షమాపణ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి నామానికి స్తుతి కలుగును గాక. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించుము. ఆమేన్. హల్లెలూయా. మనల్ని హింసించే వారిని మనము ఏం చేస్తాం? హింసించాలనుకుంటాం. రాయితో కొడితే 2 రాళ్ళతో కొట్టాలనుకుంటాం. అవునా కదా? వారు మనల్ని తిడితే వాళ్ళన్న మాట మనం అంటే సాటిస్ఫాక్షన్ ఉండదు. 2 మాటలు అనాలి, మళ్ళీ వాళ్ళు పడాలి, మళ్ళీ వాళ్ళు తిరిగంటే మళ్ళీ బాధే. అవునా కదా? ఏదైనా సరే ఒక ఇతరుల దగ్గర నుంచి ఒకటి వస్తే మనం 2 ఇవ్వాలని చూస్తాం. కానీ దేవుడు హింసించిన వారిని కూడా క్షమిస్తున్నాడు. ఎంత గొప్ప ప్రేమ అండి ఇది! ఇది దేవుని ప్రేమ. ఇది దేవుని దగ్గర మాత్రమే దొరికే ప్రేమ, క్షమించే గుణం. దేవుని సంగమా, మనం ఎవరిని పోలి నడుచుకోవాలి?
యేసు ప్రభువుని పోలి నడుచుకోవాలి. యేసు ప్రభువుని కలువరి సిలువలో ఆయన వెళ్తూ ఉండగా చెరసాలలో ఉన్నప్పుడు ఆయన్ని పిడిగుద్దులు గుద్దారు. ఆయన మొహం మీద ఉమ్ము వేశారు. ఆయన్ని కొరడా దెబ్బలు, ఆ కొరడాకి ముళ్ళు ఉంటే ఆ ముళ్ళుతో ఆయన్ని కొట్టగానే ఆయన శరీరంలో నుంచి ఆ చర్మము ఊడిపోయి వచ్చింది. ఆ చర్మము కూడా ఇట్లా ఊడిపోయి వచ్చింది. ఆయనకి ఎవరిని సహాయము చేసేవారే లేరు. ఇంకొక విషయం చెప్పనా, యేసు ప్రభువుని శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. 12 మంది శిష్యులు వెంబడిస్తూ ఉన్నారు. ఆయన ద్వారా కుష్ఠరోగము స్వస్థత కలిగింది, రోగులకు స్వస్థత కలిగింది, కుంటివారు నడవగలిగారు, గుడ్డివారు చూడగలిగారు, ఇంకా అనేక అద్భుతాలు జరిగినాయి. మరణించిన వారు తిరిగి లేచారు. ఇన్ని జరిగినాయి కదా. కానీ కలువరి శిలువ మీద ఉండగా, ఆయన శిలువ వేస్తూ ఉండగా, ఆయన్ని గాయపరుస్తూ ఉండగా ఈయన మా మనిషి అని చెప్పుకునేవారు ఒక్కరు కూడా లేరు. ఆయన్ని వెంబడించిన వారు కూడా బొంకారు. ఆయన ఎవరో మాకు తెలియదు, మీరు మేము గలిలయము కాదు, ఆయన ఎవరో మాకు తెలియదు అని చెప్పారు. దేవుని సంగమా, ఆయన్ని పిడిగుద్దులు గుద్దిన వారిని, ఉమ్ము వేసిన వారిని, దూషించిన వారిని ఆయన ఏమన్నాడు తెలుసా? ప్రభువా, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదుగా, వీరిని క్షమించు. సంగమా, యేసు ప్రభువు మరణించాడు నీ కోసమే, నా కోసమే. ఆయన తిరిగి లేచి వెళ్ళాడు. అలాగైనా మరలా రాబోతున్నాడు. అప్పుడు మనము పరిపూర్ణులముగా అవ్వాలి. క్రియల ద్వారా యేసు ప్రభువు మనస్సు ఏదైతే ఉన్నదో, ఆయన త్యాగపూరితమైన జీవితం ఏది ఉన్నదో, అప్పటికి నీది నాది ఆ జీవితమై ఉండాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా దేవుని నామానికి స్తుతి కలుగును గాక. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. ఆమేన్. హల్లెలూయా. మరలా ఒకసారి చదువు తేజ. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దీన్ని గ్రీకు భాషలో టెటెలెస్తాల్ అంటారు. ఏంటిది? సమాప్తమైనది. మొట్టమొదటిగా ఏంటి? యేసు ప్రభువు మనకు బదులుగా మనల్ని ప్రేమించి మనకు బదులుగా ప్రాయశ్చిత్తమయ్యాడు. రెండవదిగా ఇప్పుడు వరకు చెప్పుకున్నాం, మనకి క్షమాపణ కలిగింది. ఆయన శిలువ మరణములో మనకి క్షమాపణ కలిగింది. మూడవదిగా సమాప్తమైనది. ఏమి సమాప్తమైనది? ఏది సమాప్తమైనది? ఇప్పటి వరకు సాతాను యొక్క కాడి కింద ఉన్నాం. సాతాను మనల్ని బందీలుగా చేసింది. మరణానికి మనము దాసులమై ఉన్నాము. అయితే ఈరోజు క్రీస్తు యొక్క మరణము ద్వారా ఏమైంది? మనకి ఇప్పుడు విజయము కలిగింది. ఇప్పుడు ఏం కలిగింది? విజయము కలిగింది. పాపము మీద మనకి విజయము కలిగింది. దేవుడు చెప్తున్నాడు కదా, ఆయన చేసిందల్లా, చేసిన త్యాగం అంతా అయిపోయిన తర్వాత అన్నాడు సమాప్తమైనది. ఇప్పుడు ఏం సమాప్తమైంది? దేనికి సమాప్తమైంది? ఇప్పటి వరకు మరణానికి ఏం లేదు, జయము లేదు, ఇంకేం లేదు. పాపం మీద
జయం లేదు. ఇప్పుడు మనకి ఏం వచ్చింది? పాపం మీద జయం వచ్చింది, మరణం మీద జయం వచ్చింది. దేవుని ప్రియ సంగమా, సమాప్తము ఇక్కడతో అయిపోవాలి. మన పాపపు జీవితము ఇక్కడతో సమాప్తం అవ్వాలి. నేను మరణిస్తాను కాదు, నేను మరణించిన క్రీస్తు దగ్గర ఉంటాను అనే ఒక నిశ్చయత మనకు కావాలి. ఈ లోకంలో హల్లెలూయా, దేవునామానికి స్తుతి కలుగును గాక. ఈ లోకములో మనము మరణిస్తే ఇది ముగింపు కాదు, మనకి ప్రారంభం. ఎవరికి? క్రైస్తవులమైన మనకి, దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకి, ఆయనలో రక్షణ పొందిన మనకి ఇది ప్రారంభము మాత్రమే. ఎందుకు ప్రారంభం? ఇప్పుడే మనము పరలోకంలో ఉండబోతున్నాం. ఇప్పుడే క్రీస్తుతో పాటు మనం ఉండగలిగేతాం. మనమే దేవునితో 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాం. నమ్ముతున్నారా మీరు? యేసు ప్రభువు వారు ఆయన రాబోతున్నారు. వచ్చిన తర్వాత ఆయనతో పాటు మనం వెళతాం. వెళ్ళి ఎన్ని సంవత్సరాలు విందు జరగబోతుంది? 7 సంవత్సరాలు. ఆ తర్వాత 1000 సంవత్సరాలు పరిపాలన. ఇది మనకి సమాప్తము కాదు, సాతానుకి సమాప్తం. సాతానుకి క్రియలకు సమాప్తం. సాతాను మన మీద చేస్తున్న ఏలుబాటుతనానికి ఇది ముగింపు, సమాప్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది గుర్తించాలి. సమయం అయిపోతుంది. ఆఖరి మాట నేను చెప్తాను. ఆఖరి మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 51వ వచనం. ఆమేన్, హల్లెలూయా. యేసు ప్రాణము విడిచినప్పుడు దేవాలయపు తెర పైనుండి కిందకు 2గా చినిగిను. ఆమేన్, హల్లెలూయా. దేవుని నామానికి స్తుతి కలుగును గాక. స్తోత్రం. అంటే ఇప్పుడు వరకు ఏమైంది? ఇప్పుడు ఈ తెర ఎందుకు చెరిగింది? ఈ తెర దేనికి సూచనగా ఉన్నది అంటే, ఇప్పుడు వరకు యేసు ప్రభు వారు మరణించిన వెంటనే ఆ తెర ఎందుకు చినిగింది అంటే, ఇప్పుడు వరకు మన పితరులు చేసిన పాపము, మన పాపము దేవుడికి మనల్ని దూరము చేసి ఉన్నది. దేవునికి మనం అప్పుడు వరకు దూరముగా ఉన్నాం. అయితే ఈ తెర చినిగింది. తెర చినిగి ఇప్పుడు ఏమవుతుంది? దేవునితో మనం డైరెక్ట్గా ఉండగలుగుతున్నాం. అంటే ఈ తెర చినగడం దేనికి సూచనగా ఉన్నదంటే, మనము దేవునితో ఇక నుంచి డైరెక్ట్గా సహవాసం చేయవచ్చు. దేవునితో సహవాసానికి గుర్తుగా ఈ తెర చినిగింది. ఆ తెర ఎందుకు గుర్తు? దేవునికి మనకి మధ్యన తెర అడ్డుగా ఉన్నది. ఇప్పుడు తెర చిరిగింది. తెర చిరగడం అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవునితో మనం డైరెక్ట్గా సహవాసం చేయగలం, దేవునితో మనము స్తుతించగలం. మనకి ఏ ప్రధాన యాజకుడు అవసరం లేదు. ఇప్పుడు దేవుడు మన గురించి మనమే దేవునికి మొర్ర పెట్టుకోవచ్చు. మనకన్నా ముందు, అందరికీ ముందు ఒక ప్రధాన యాజకుడు వెళ్ళాడు. ఆయనే నజరేయుడైన యేసు. మనందరి కోసము తన్ను తానే ఒక్కసారిగా ప్రాయశ్చిత్తముగా అర్పించుకుని వాడై ఉన్నాడు. దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆ తెర చినిగింది. ఇప్పుడు దేవునితో మనకి సహవాసం ఏర్పడింది. ఇప్పుడు మీకు ఈ గుడ్ ఫ్రైడే ఎందుకు చేసుకుంటున్నామో నేను 7 మాటల ద్వారా కాకుండా మీకు ఒక సింపుల్గా నేను చెప్పేశాను. యేసు ప్రభు వారు ఎందుకు భూమి మీదకి వచ్చారు, ఎందుకు మరణించారు? దేవుని
ప్రేమ, మన మీద ఉన్న ప్రేమను బట్టి ఆయన మరణించాడు. ప్రేమించి ఆయన మనకు బదులుగా ప్రాయశ్చిత్తము అయ్యాడు. రెండవదిగా ఏంటది? క్షమాపణ కలిగింది, మనల్ని క్షమించాడు. మూడవదిగా సమాప్తమైంది. దేని మీద? సాతాను యొక్క క్రియలకి, సాతాను మన మీద చేస్తున్న ఏలుబాడికి ఇది ముగింపు, సమాప్తం. అది. నాలుగవది తెర చెనిగెను, అంటే దేవునికి మనకున్న ఎడబాపు తొలగిపోయింది. ఇప్పుడు దేవునితో మనం డైరెక్ట్గా సహవాసం చేయగలుగుతున్నాం. గుడ్ ఫ్రైడే యొక్క పూర్తి తాత్పర్యం అది, మూల విషయం అది. దేవుడు అందుకని భూమి మీదకి వచ్చి మన కోసం మరణించాడు. దేవుని ప్రియ సంగమా, మనం అందరం గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే అనుకుంటాం. గుడ్ ఫ్రైడే అంటే ఏంటి అర్థం? గుడ్ ఫ్రైడే అంటే అర్థం ఏంటి? మంచి శుక్రవారం, శుభ శుక్రవారం, మంచి శుక్రవారం. ఆమేన్, హల్లెలూయా. చెప్పింది కరెక్టే, మంచి శుక్రవారం. ఎందుకని? దేవుడు మన కోసం మరణించాడు, మన పాపాలన్నీ పోయినవి, సాతాను మన మీద ఏలుబాటు చేయడం. ఇది అందుకని మంచి శుక్రవారంగా అయింది. దేవుని ప్రియ సంగమా, మనకి ఒక మనకి మంచి శుక్రవారం ఒకరోజు కాకూడదు, మనకి ప్రతిరోజు అవ్వాలి. ప్రతిరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతిరోజు నా కోసం యేసు ప్రభు మరణించాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అట్టి విధంగా మనం ఉండి దేవునిలో ఆత్మీయముగా ఎదగాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇక్కడి నుంచి ఇంకా దేవునిలో ఆత్మీయంగా ఎదుగుతూ ఆయన ఉన్నతమైన మహోన్నతమైన కృప పొందుకొనుగాక. ఈ మాటల దేవుడు మనకిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం.